చెప్పడానికి తమిళ నటుడే అయినా శరత్ కుమార్ కు తెలుగు సినీ పరిశ్రమతో బాగానే అనుబంధం ఉంది. అందుకే తరచుగా టాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు. తమిళంలో హీరో పాత్రలు చేస్తూ కూడా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ కొనసాగించాడు శరత్ కుమార్. ఈయనకు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమా, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాల్లో చిరుతో కలిసి నటించాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన నేనో రకం మూవీలో ఓ ముఖ్య పాత్ర చేసిన శరత్ కుమార్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మెగాస్టార్ చిరంజీవితో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. హీరోయిన్ సుహాసిని గారు మొదలుపెట్టిన 80s గ్రూప్ తో అందరి మధ్య రిలేషన్ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి గారితో అనుబంధం మరింతగా పెరిగింది. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనను కలిసి మీతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాను. ఆయనకు విషయం చెప్పాక దీనికి ఇంత దూరం రావాలా అని అన్నారు. రెమ్యూనరేషన్ గురించి అడిగితే నాకు నువ్వు రెమ్యూనరేషన్ ఇస్తావేరా అని ముందు సినిమా చెయ్యి, తర్వాత చూద్దాంలే అనడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాడు శరత్ కుమార్. అందుకే నాకు మెగాస్టార్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటారు. అప్పట్లోనే నేను పెద్ద హీరో అవుతానని చిరంజీవి గారు చెప్పారు. నిజంగానే నేను పెద్ద హీరో అయ్యాను. అయితే ఆ తర్వాత ఆయనతో సినిమా మాత్రం చేయలేకపోయాను. ఖైదీ నెంబర్ 150లో ఓ చిన్న పాత్రలో అయినా కనిపిస్తానని అడిగాను, కానీ కుదరలేదు. మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఏ చిన్న పాత్ర అయినా చేయడానికి రెడీ అని చెప్పాడు శరత్ కుమార్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.